మహానగర్ ప్రేక్షకులకి నా హృదయపూర్వక వందనాలు. నా పేరు చిర్రావూరు విజయ్ కుమార్, సినీ గీత రచయితని. ఖడ్గంలో గోవింద గోవింద బాగు చేయి నను గోవింద, శివరామరాజు అన్ని పాటలు, ఒక్క పాట తప్పించి అన్ని పాటలు అనమాట. అమ్మా భవాని లోకాల నేలే, అలాగే అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మాయద, మహేష్ బాబు గారి బాబీ, నాగార్జున గారి స్నేహం అంటిదేరా, నా పెదవికి నవ్వులు నేర్పావు ప్రియా నీకు జోహారు, పెళ్ళం గురిల్తే మిలమిల మెరిసే మగువాను మేనక చెల్లెలివా, ఇలా కళ్యాణ రాముడు, సింహరాశి, చాలా రాసే పాటలు. మా మహానగరు మా దేవరాయ గారు ఇప్పుడు ఈ ప్రవస్తి ఆరాధ్య పాప ఏదైతుందో ఆ తల్లి పడుతున్న ఆ బాధ, నా బిడ్డ వయసు పాపది, వాళ్ళ అమ్మగారు పడుతున్న బాధ కానీ ఆ కన్నీరు పన్నీరు ఇది కానీ పాపం, అలాగే ఆవిడ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఆవిడ తట్టుకోలేక నేను ఇంత కష్టపడి పాడితే ఇంచుమించు 15 ఏళ్ళు బట్టి నేను ఈ షోస్లో ఇచ్చుకుంటూ సింగింగ్ రంగంలో ఉంటూ బాలు గారు నన్ను ఒళ్ళో పెట్టుకుని చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో ముద్దు చేసి అల్లారు ముద్దుగా అభిమానించేవారు. జానకమ్మమ్మ గారు కానీ పాపం చెప్పి ఆ తల్లి పడుతున్న బాధలోంచి జస్ట్ మా మిత్రులు దేవరాయ గారితో మాట్లాడుతున్నప్పుడు ఊరికే ఇలా మాట్లాడే కన్నా విజయ్ గారు మీరు కూడా ఒక గీత రచయిత కదా, ఇప్పుడు ఈ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ ఏదైతే వస్తుందో వీళ్ళు నిజంగా చెప్పాలంటే కాస్త ఓటమిని తట్టుకోవడం అనేది, లేదా ఊహించని ఓటమి వస్తే దాన్ని జీర్ణించుకోవడం అనేది కష్టమైపోతుంది అని బాధపడుతున్నారు కదా, వాళ్ళకు ఒక 2 ముక్కలు చెప్పడం తప్పు కాదు కదా, ఏదో మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోవడం కరెక్టా, చెప్పడం తప్పేమని చెప్పండి ఒకసారి అని ఆయన ఇచ్చిన స్ఫూర్తితో, సరే తప్పకుండా సార్, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరికి చేయకుండా ఒక మాట 2-3 ముక్కలు విన్నవించుకోవడం తప్పు కాదు కదా, నెక్స్ట్ జనరేషను పిల్లలకి కానీ తల్లిదండ్రులకు కూడా అనమాట. ఇప్పుడు నేనైనా మా అబ్బాయి డిగ్రీ ఫైనల్ ఇయర్ అయింది, అతను అప్పుడప్పుడు ఏదైనా బాధపడుతుంటే అతను నేను చెప్పాల్సిన రీతిలో చెప్పాలి, అయినా ఆయన అప్పుడప్పుడు ఆ బాధలో ఉంటాడు, దానికి నేను కోప్పడిపోవడం కానీ ఆయన నా మీద కోప్పడడం కానీ ఎలా కుదరదో తల్లిదండ్రులు కూడా ఈ పిల్లలు ఏదైనా పాడుతూ తీగా కానీ లేదా పాటల్లో ఏదైనా ఒకసారి వచ్చి ఓటమి అయినా మన బాడీ షేమింగ్ గురించి సపోజ్ ఏదైనా అన్నా బాధ ఉంటుందండి డెఫినెట్లీ, అది క్యాజువల్గా సరదాగా తీసుకోవాలి తప్ప మరీ సీరియస్గా తీసుకుని అట్లీస్ట్ అంటే ఆ జడ్జెస్ మీద ఇప్పుడు మనకి నిజంగా చెప్పాలి అంటే నా చంద్రబోస్ గారు అంటే నా సాహిత్య గురువులండి పాపం, ఇది ఆయనకేం సంబంధం లేదు, గీత రచయిత చంద్రబోస్ గారు నా సాహిత్య గురువులు. కీరవాణి గారి దగ్గర కూడా నేను పాట రాశాను, మోహన్ బాబు గారు తప్పు చేసి పప్పుకూడు సినిమాకి, సునీతమ్మ గారు కూడా ఓ 4-5 పాటలైనా నేను రాసిన పాడుంటారు. పాపం వాళ్ళు జడ్జెస్, వాళ్ళు ఎన్నో కష్టాలు పడితే కానీ ఆ స్థాయికి ఆ స్థానానికి రారు. అసలు ఆస్కార్ అవార్డు కొట్టాలంటే ఎంత వ్యయ ప్రయాసాలకు ఓర్చాలి, ఎంత ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి, ఎటువంటి ఓటమిలైనా వాళ్ళు ఎలా సొంతం చేసుకుని ఎలా ఓన్ చేసుకుని దిగమింగుకుని ఒక్కొక్క సినిమా ఓకే అవుద్ది అవ్వదు. ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్గా కీరవాణి గారికి కూడా అంత ఈజీగా వెంటనే మీరు కీరవాణి గారు కదా 2 సార్లు చెప్పి ఇండస్ట్రీ పిలవదండి. ఆయన కష్టాలు ఆయన పడితేనే, ఆయన కన్నీరు ఆయన తుడుచుకుంటూను ఒక్కొక్క మెట్టు ఎక్కి ప్రతిసారి ఆయన ప్రూవ్ చేసుకుంటూ ఉండడానికి కష్టపడాలి తప్ప, ఈవెన్ చంద్రబోస్ గారు కానీ సింగర్ సునీత గారు కానీ అయితే పాప వాళ్ళ మీద కూడా ఈ తల్లి పాప బాధపడింది అనమాట. ఈ ప్రవస్తి అనే అమ్మాయి, ఆ తల్లి బాధని నేనేమనే హక్కు లేదు అసలు, నిజంగా చెప్తున్నా. ఆ వయసుకి ఆ పిల్ల పడిన కష్టం పోల్చుకుంటే అసలు నేను జీరో. నన్ను క్షమించ ప్రార్థన తల్లి, ప్రవస్తి తల్లి, మీ అమ్మగారికి కూడా మీ నాన్నగారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నానమ్మా, చెడుగా అనుకోకండి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు కరెక్ట్ టైంకి వచ్చావు తల్లి, ఎందుకంటే టీనేజ్ 18, 19లో ఉన్నావు మనకు, టీనేజ్ దాటాక అంటే 15 ఏళ్ళ బట్టి ఈ యుద్ధ రంగంలో కష్టపడి ఎన్నో కష్టాలు పడి నువ్వు ఎంతో సాధించి ఎంతో నేర్చుకుని నువ్వు పాడే విధానం చూస్తుంటే కొన్ని ఛాన్స్లో ఎంత బాగా పాడుతున్నావు తల్లి. అసలు నిన్ను మెచ్చుకునే స్థాయి కూడా నాది కాదని నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే సింగింగ్ వేరే, ఇది రచన వేరే అనమాట. ఇదో సముద్రం అదో సముద్రం తల్లి. మేము అడపదడప ఎక్కడైనా ట్రాక్స్ పాడుతామో 1-2 పాటలు పాడేమో తప్ప నువ్వు ఏ పాట పాడమ్మా అంటే ఆ పాట టక పాడేస్తున్నావు. 10 లాంగ్వేజెస్లో నీకు నాలెడ్జ్ ఉందని చెప్పి ఆల్రెడీ తమిళ్లో కూడా నువ్వు పాడిన పాట ఏదో మూవీ రిలీజ్ అవ్వాలని కూడా నువ్వు చెప్పావమ్మా. ఇంత సహనంతో ఇంత కష్టపడి ఇన్ని మెట్ల దాకా ఎక్కిన నువ్వు అదొక్క చిన్న దగ్గర నువ్వు అంటున్నానంటే నా కూతురు వయసు అన్నాను కానీ నేను తక్కువ చేయాలని కదా తల్లి, చెడుగా అనుకోకమ్మా. సో ప్రేక్షకుల కింద కామెంట్లు పెడతారు, మీరు కూడా ఎవరు అన్యదా భావించకండి. ఆ బిడ్డ నా వయసు పాప వయసు లాంటిది కాబట్టి తప్ప ఇంకేం కాదు. అయితే మీరు అనొచ్చు ఇప్పుడు ఈ దీని మీద మీరు మీ మిత్రులు అయితే చంద్రబోస్ గారి శిష్యుడిగా లేకపోతే ఫ్రెండ్గా మీరు స్పందించారు కదా, మీ ఫ్రెండ్ దేవరాయ గారు అడిగారని చెప్పి, ఇలా ఎన్నో జరుగుతుంటాయి కదా, వీటన్నిటి మీద మీరు స్పందన తెలియజేయగలరా అంటే నిజంగానే తెలియజేయలేనండి, ఒట్టేసి చెప్తున్నా. ఎందుకంటే ఇది కొంచెం రిలవెంట్గా మా ఫీల్డ్కి ఉందని తప్ప, ఇది కూడా నాకు ఓన్లీ దేవరాయ గారి స్పందనతో
ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో చెప్పడం తప్పు కాదు కదా. ఇందులో నేను ఒక్క ముక్క తప్పు చెప్పినా నన్ను మన్నించ ప్రార్థన. ప్రేక్షక దేవుళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా మా మహానగర్ ప్రేక్షక దేవుళ్ళకి కానీ వీక్షకులందరికీ కూడా క్షమాపణ వేడుకుంటున్నాను నేను ఒకవేళ తప్పు చెప్తే అనమాట. అలాగే ఇంకా బాడీ షేమింగ్ అని అనుకుంటున్నాడు. ఎందుకంటే ఓటమి సర్వసాధారణం తల్లి. ఓడిపోయింది కూడా తీసుకోవాలి. ఓటమినే నువ్వు మళ్ళీ గెదుపుగా చేసుకుని మీరు వెళ్ళాలి తప్ప మీరు దాన్ని ఇచ్చేసి ఇంకా నాకు అవకాశాలు రావు, పెద్ద పెద్ద వాళ్ళని నేను పాయింట్అవుట్ చేశాను కాబట్టి డెఫినెట్లీ మిగిలిన వాళ్ళు కూడా భయపడిపోతారు, ఈ అమ్మాయి చేతి పాడిస్తే మళ్ళీ ఎక్కడైనా మన గురించి కూడా ఎలా ఉంటుందేమో అనేసి అదేం ఉండదమ్మా తల్లి. అసలు నేను చెప్పాలంటే తల్లి వాళ్ళ గురించి నాకు అంతా తెలియపోయినా నేను పేపర్లో వాళ్ళ ఇంటర్వ్యూలు గట్టా చూసి, ఇంటర్వ్యూలో అన్ని అబద్ధాలు చెప్పరు కదమ్మా. కొందరు అంటారు ఇంటర్వ్యూలు అంటే కొన్ని ఊరికే పైన సోది చెప్తారండి. అన్ని అబద్ధాలు చెప్పాల్సినంత అవసరం ఎవరికి ఉండదండి. మనం తీసుకోగలిగితే అన్నంలో చిన్న రాయి వచ్చింది, ఆ రాయి పక్కన పడేసి అన్నం తినాలి అంతే తప్ప ఆ రాయి వచ్చింది కదా అని అన్నాన్ని వదులుకోకూడదు అనమాట. అలా ఆ ఇంటర్వ్యూలో మంచి తీసుకోవాలి మనం అంతే తప్ప చెడు తీసుకోవడానికి వీలు లేదు. సో ఈ కోణంలో వాళ్ళ ముగ్గురు కూడా ఎంత కష్టపడితే కానీ ఆ స్థాయికి రావడానికి లేదనమాట. చంద్రబోస్ గారు కీరవాణి గారిది అల్లరి అల్లుడు అనుకుంటా, నా పాట పంచామృతం నా ఆ పాట ఉంటుంది. ఆ పాటల పోటీకి అవుతుంది విజయవాడలో. అంటే అప్పటికి ఈయన వెళ్ళాలి అనుకుంటే ఈయన దగ్గర పాపం సరైన డబ్బులు కూడా లేవు అనమాట వెళ్ళడానికి. చంద్రబోస్ గారికి వెళ్ళాలనుకుని మళ్ళీ వెళ్ళినా అట్టు రావడానికి కూడా డబ్బులు చాలవు కదా మనకి ఎందుకులే అని ఆ బాధలో ఆ మధ్యతరగతి కుటుంబీకుడు ఎలా ఉంటాడో ఆ నొప్పి, ఆ పెయిన్, ఆ కన్నీరు అలా తనలో తను పెట్టుకుని ఆయన కూడా పాటలు సింగర్గా పాడుకుంటూ వెంటనే గీత రచయితకి అవకాశాలు రావు కదా, ఇంజనీరింగ్ చదువుకుంటూ ఓ పక్క అలా చేసుకుంటూ వచ్చారు ఆయన. ఆ తర్వాత ఎక్కడికి వచ్చారు మళ్ళీ పెళ్లి సందడి రాసి బొంబాయి పెళ్లి రాసి చంద్రబోస్ గారు అదే కీరవాణి గారితో 19 నెలలు ఒక పాట మీద సాధన చేసి 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 చెక్కితే నాటు 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 అనే పాట ఆస్కార్ అవార్డుకి వెళ్ళిన స్థాయిలో ఆ ఓపిక ఉండాలి. ఇప్పుడు జనరేషన్ చాలా మిస్ అవుతుంది. ముఖ్యంగా మన తల్లిదండ్రులు మనం చెప్పాలి వాళ్ళకి. మనం చెప్పినా వినకపోయినా మన పక్కన అన్నయ్యో తమ్ముడో బాబాయ్ ఎవరెవరు చెప్పేవాళ్ళు ఉంటారు కదా. అందరి పిల్లలు వాళ్ళ అమ్మ నాన్న మాట వినకపోవచ్చు, ఆ బాబాయ్ భలే చెప్తాడు, ఈ పెదనాన్న బాగా చెప్తారు అని అంటుంటారు చూడండి. వాళ్ళ ద్వారా అయినా చెప్పించారు అంతే, ఇంకేం కాదు. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ వీళ్ళే, మీరే తల్లి, నెక్స్ట్ జనరేషన్ మీరే. అప్పటికి మేము బాగా షెడ్కి వెళ్ళిపోతాం, ముసలైపోయి మా మాట ఎవరు వినే అంత ఉండదు అనమాట ఆ రోజుల్లో అని చెప్పుకోవడం తప్ప. మీకు ఇంకా కీరవాణి గారి గురించి చెప్పాలి అంటే తల్లి పాపం నేను మళ్ళీ ఏమంటున్నంటే కీరవాణి గారు నిన్న కాక మొన్న షష్ఠి పూర్తి మూవీ అనుకుంటా మీకు ఇళయరాజా గారిది, కీరవాణి గారు వీళ్ళందరి ఫంక్షన్ జరిగితే రాజేంద్ర ప్రసాద్ గారు కీరవాణి గారు ఇలా చేతులు కట్టుకుని ఇళయరాజా గారి పక్కన కూర్చున్నారు. ఇళయరాజా గారి పక్కన ఇలా కూర్చోవడం అంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఇదండి. సంగీత ప్రపంచంలో అందరికీ తెలుస్తుంది, నేను చెప్పక్కర్లేదు. సౌత్ ఇండియాలో కానీ ఇండియాలో కానీ ఎస్పెషల్లీ మన తెలుగులో తమిళ్లో ఇంకాను అని చెప్తూ నేను మెడ్రాస్లో తిరుగుతున్నప్పుడు గ్రీను గోడలతో ఆకుపచ్చ బిల్డింగ్ ఉంది కదా, అదే ఇళయరాజా గారి ఇల్లు అంటుంటే అప్పుడు నా దగ్గర ఇంకా ఏమీ లేదు, సైకిల్ కూడా లేదనుకుంటా. రోడ్డు మీద నడుచుకుంటూ అలా వెళుతూ ఇళయరాజా గారి ఇల్లు అని ఆస్వాదిస్తూ చూస్తుండేవాడిని. అతనికి కేవి మహాదేవన్ గారు అంటే పాటలు అంటే ఇష్టం, మ్యూజిక్. అటువంటిది ఇళయరాజా గారి పేరు విన్నాక అన్వేషణ అనుకుంటా పెద్ద వంశీ గారిది కీరవాణి కిల కిల ఆ పాట ఉంటుంది. అది విని కీరవాణి గారు వాళ్ళ నాన్నగారు పిలిచి ఎవరైనా చూడరా ఆర్కెస్ట్రేషన్ అంటే ఇదిరా, ఎలా ఉందో చూడు, సబ్జెక్టు ఎంత బాగా చేశారు చూడు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు, ఒకసారి చూడు, ఇలా ఎప్పుడైనా నీ జీవితంలో ఒక పాట చేయరా అని మా నాన్నగారు నాకు చిన్న అక్షంతలు వేశారు. అప్పటికి నేను ఇంకా ఏం చేయాలో తెలియదు, నా ఆలోచన అంతా కీరవాణి గారు అంటే కేవి మహాదేవన్ గారు అంటే ఏ మ్యూజిక్ కదా, ఎంఎస్ విశ్వనాథన్ అంటే ఏ మ్యూజిక్ కదా అన్న దాంట్లో నుంచి ఇళయరాజా గారు ఆ పాటతో ఆ పేరు విని అతనికి జస్ట్ నేను ఇంట్రెస్ట్ ఆయన మీద నాకు మక్కువ కలిగింది. ఇంకా అక్కడ నుంచి ఇంకా వేరే ఆయన పాటలన్నీ వింటూ వింటూ పిచ్చి ఎక్కడమే అనమాట. ఆ పిచ్చి నుంచి ఎన్నో నేర్చుకున్నాను నేను అని చెప్పి అలా స్ఫూర్తితో కావాలంటే 1 year 2 years నేను స్టార్టింగ్లో చేసిన సినిమాల్లో కూడా ఆయన యొక్క బాణి లైట్గా అక్కడక్కడ స్ఫూర్తి పొందుతూ ఉంటుంది, కనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇళయరాజా గారు అప్పటికి నెంబర్ 1 టాప్ అనమాట. అతనిలా ఉండాలి అని అడుగుతుంటే మనం ఏం చేయగలం, అలా చేయలేము. అయినా సరే కాపీ కాకపోయినా స్ఫూర్తి తీసుకుని వెళ్ళేవాడిని. అక్కడ నుంచి నా ఓను ఒక క్రియేషన్ నేను పెట్టుకుని అందులో నుంచి పూసింది పూసింది పున్నాగా పూసంతా నవ్వింది నీలాగా, కీరవాణి గారిని చెప్పక్కర్లే పెళ్లి సుందరి కానీ, సౌందర్యలహరే స్వప్న సుందరి, క్రిమినల్ కానీ తెలుసా, ఇంకా ఆయన గురించి ఏం చెప్తాం మనం కీరవాణి గారి గురించి. అలా చేసుకుంటూ ఇంకా చెప్పాలి అంటే మన తెలుగు సినిమా ఫీల్డ్లో దాసరి గారు, రాఘవేంద్ర గారు, అప్పట్లో వాళ్ళకి ముందు ఆదు సుబ్బారావు వాళ్ళందరూ ఉన్నారు. దాసరి గారు, రాఘవేంద్ర గారు నెంబర్ 1 డైరెక్టర్లు. కమర్షియల్గా అంటే అడవరాముడు నుంచి ఇంకా రామారావు కానీ, కృష్ణ గారికి కానీ, తర్వాత వచ్చిన చిరంజీవి గారికి కానీ, బాలకృష్ణ గారికి కానీ, వీళ్ళందరికీ రాఘవేంద్ర గారి దగ్గర ఆల్మోస్ట్ ఆయన ఫస్ట్ సినిమా నుంచి ఎండింగ్ సినిమా దాకా మొన్న పెళ్లి సందడి 25 ఏళ్ల తర్వాత వచ్చిన సినిమా కూడా చేసి, ప్లస్ నెక్స్ట్ ఇప్పుడు ఈ జనరేషన్లో మళ్ళీ మన తెలుగు సినిమాలో అంటే రాజమౌళి గారు ఎస్పెషల్లీ వస్తారు నెంబర్ 1. బాహుబలి ఏంటి, లేదా మగధీర ఏంటి, ఇప్పుడు ఆస్కార్ అవార్డు RRR ఏంటి, ఆయన కూడా కంటిన్యూగా చేయాలి అంటే ఈయన ఇచ్చిన ఒక ట్యూన్ వెంటనే వాళ్ళు ఓకే చేయరు.
ఏమిస్తారా ఈ కీరవాణి గారు, ఏమిస్తారా మా అన్నయ్య, ఏమిస్తాడా స్వామిని వాళ్ళు వెనకాల అనుకోవచ్చు. కానీ దాన్ని దిగమింగుకుని ఆయన నచ్చినట్టు, వాళ్ళకి నచ్చినట్టు చాలా ఇంకా మదనం చేసి ఏం చేయాలని పిచ్చెక్కేలా చేసుకుని ఆయన టీం ఉంటారు కనీసం 15 మంది. వీళ్ళందరితో డిస్కస్ చేసి ఏవో పాటలు విని అవి విని అందులోంచి మదన పడితే అందులోంచి ఒక చిన్న స్వాతి చినుకులు అనేది వస్తుందన్నమాట. ఇక్కడ మనం ఇప్పుడు ఈ రాబోయే జనరేషను కీరవాణి గారిలో మనం అది తీసుకోవాలంతే. ఇప్పుడు ఎందుకంటే అమ్మా నాన్న ఎన్నో మాట్లాడుకుంటామండి, అందరి ఇళ్ళకి చుట్టాలు వస్తూ ఉంటారు. అరే మీ బాబాయ్ వస్తున్నాడు రా, మా అత్తమ్మ వస్తుందిరా అని మనం మాట్లాడుకుంటాం. వాడు రాకముందు దాకా జాగ్రత్త, వీడు ఇలా ఉంటాడు అలా ఉంటాడు మాట్లాడుకుంటాం. వాళ్ళు వెళ్ళిపోయాక కూడా వాళ్ళకి అన్ని ఆతిథ్యాలు చేసి ఒక రోజు 2 రోజులు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం మాటల్లో తేడా ఉంటుంది. కానీ ఇప్పుడు మనం వాళ్ళ గురించి చెడు చెప్తే మన పిల్లలకి చెడు వస్తుంది. ఓహో మా మావయ్య మా తాత మంచివాళ్ళు కదా అని చెప్పి, చాలా మంచివాళ్ళు నాన్న, వాళ్ళలో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి, మన లోపాలు తీసుకోకూడదు, మనం మంచిగా తీసుకోవాలి అని చెప్పాలి మన తల్లిదండ్రులు. లేకపోతే పిల్లలకి మనం ఏం నేర్పుతాం, మా నాన్న ఎప్పుడు నెగిటివ్ చెప్తాడు అని ఆ పిల్లలకి మన మీద చెడు భావన వస్తుంది. వాళ్ళు ఇంకా రెవెంజ్ తీసుకునేటట్టు, లేకపోతే ఇంకా ఇప్పుడు జనరేషన్ 4G అయిపోయింది, PUBG వచ్చింది, కొట్టు చంపు అనే రన్నింగ్లు ఉంటుంటారు, వాళ్ళు ఆడుకుంటూ అనమాట పాపం. అలా వెళ్ళిపోతుంది అనమాట. ఈ కోణంలో కీరవాణి గారు ఎంత కష్టపడి వస్తే ఇళయరాజా గారికి ఎప్పటికీ ఆయనకి, ఇళయరాజా గారు కూడా అంతే. ఈ కుర్రాడు అప్పుడు నేను చూశాను, బాగా అలా సన్నంగా ఉండేవాడు, కొంచెం తర్వాత కొంచెం ఒళ్ళేయాడు అంతే, బాడీ ఇలా అయింది తప్ప ఇంకేం మారలేదు. అప్పుడు నేను చూసినప్పుడు వేటూరు సుందరమూర్తి గారు దగ్గర తిరుగుతుండేవాడిని నేను. కీరవాణి గారు చెప్పారన్నమాట ఇళయరాజా గారు కీరవాణి గారి గురించి. వేటూరు గారు పరిచయం చేశారు, ఈ అబ్బాయి పేరు కీరవాణి అండి, పాపం ఇతను మ్యూజిక్ అంటే ఇష్టం, చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంట్గా చేస్తున్నారు అని చెప్తే అప్పుడు నేను చూశాను. ఇప్పటికీ అలాగ ఉన్నాడు ఆ కుర్రాడు. అది కావాలి మనం నేర్చుకోవాల్సింది ఇప్పుడు జనరేషన్. ఎందుకంటే వెనకాతలు ఏం మాట్లాడుతున్నా మనకు అనవసరం, కింద కామెంట్లు ఇప్పుడు జనరేషన్ యూత్ చాలా మట్టుకి డబల్ మీనింగ్లు, ఇంకొందరైతే బూతులే తిడుతున్నారు. బూతులు తిట్టడంగా మనం ఇంగ్లీష్ మీడియం మన అమ్మా నాన్న మనకు నేర్పించారు చెప్పండి. నీకు దండం పెడతా, మీకు చెప్పే స్థాయి నాది కాదు. నువ్వెవడరా గొట్టంగాడు చెప్తున్నావు అనేసి అంటే నేనేం అనలేను. బూతులు తిట్టుకోవడానిక మనం ఇంగ్లీష్ నేర్చుకున్నది. ఆ భావ వ్యక్తీకరణ, ఆ బూతు పదం పడితే కానీ అవతల వాళ్ళకి ఆ పెయిన్ తగలదు, మనలో ఉండే వాడి మీద ఉండే కోపం తీరదు అన్నా కూడా దాన్ని తగ్గించే చెప్పగలగాలి. ఎందుకంటే ప్రపంచం అంతా చూస్తుంది అక్కడ. ఆ పేరు చూస్తే, ఆ నెంబర్ చూస్తే, సపోజ్ ఎందుకు ఇంత దరిద్రంగా నోరిచ్చేది మంచిదనం, ఒక మూగవాడిని అడిగితే ఆ బిడ్డడు చెప్తాడు పాట అంటే ఏంటి, మాట అంటే ఏంటి అసలు అనేసి. చిన్నప్పుడు ఆ పసిపిల్లకి మాటలు వస్తే అమ్మ నాన్న అంటే పొంగిపోతుంటాం మనం, మా అబ్బాయికి మాటలు వచ్చేయండి, మా మనోడికి మాటలు వచ్చేయండి అనేసి. అటువంటిది నోరు ఇచ్చాక వాళ్ళు పాటలు పాడడానికి స్థాయికి వచ్చారంటే వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ రావడానికి అవ్వదు. మనం ఇంకా జాగ్రత్తగా వెళ్ళాలి. బాలుగారు మనం తీసుకుంటే, బాలుగారు ఎన్ని అవమానాలు పడ్డారు మనకు అనవసరం, మహానుభావుడు గురించి చెప్పకల, ఆయన ఎన్నోసార్లు చెప్పుకున్నారు. సత్యం గారు, మాస్టర్ సత్యం గారు ఆయన గురించి తిట్టడం కానీ, తిట్టడం అంటే కోరండి తిట్టరండి. సత్యం గారు కూడా ఆల్రెడీ కోరస్ సింగర్గా పాడుతున్న రోజులు, చక్రవర్తి గారు కూడా కోరస్ సింగర్గా డబ్బింగ్ ఆర్టిస్ట్గా మెడ్రాస్లో చేసుకుంటూ డోలకు వాయించుకుంటూ సైకిల్ మీద వెళ్ళిపోయి పాడుకుని వాయించుకుని వచ్చిన తర్వాత వాళ్ళు ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుతుంటాను, ఇది పుట్టినిల్లు మెట్టినిల్లు, అది ఏవిఎం వరదు అనుకుంటా, అక్కడ తమిళ్లోని, ఇక్కడ కృష్ణ గారును సోమన్ బాబు గారిని పెట్టి దానికి మ్యూజిక్ అయినా, అందులో బాలు గారు కూడా పాడారు. ఎందుకంటే అంత ఓర్పు సహనం ఉంటే ఆ గురువు తిట్టినా పట్టించుకోకూడదు. పెద్దవాళ్ళు తిట్లే మనకి దీవెనలు. లేటెస్ట్గా మన పవన్ కళ్యాణ్ గారిని తీసుకోవాలి మనం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని. ఆయనకి యూట్యూబ్లో ఒక 5-6 పాటలు నేను రాసా. మరి అదే అంటారు, తిడతారు, పెద్దవాళ్ళు తిడతారు, ఆ తిట్లు మనం దీవెనగా తీసుకుందాం అని చెప్పనమాట. కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా మనం మాట్లాడుకుంటే చెప్తున్న పిల్లలు జనరేషన్, అన్ని కులాలు అన్ని మతాల్లో వాళ్ళం పెద్దవాళ్ళం అయిపోతాం, మా షెడ్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ జనరేషన్ మీరే, వాడు అలా అన్నాడు వీడు అన్నాడు వాడిని తిట్టడమా, పనితో కొట్టడమా, ఇంకా సాధన నేర్చుకోవడమా, మన విజయమే వాళ్ళకి ఇది అవ్వాలన్నమాట. అలా అని చెప్పి అసలు దాన్ని చెడుగా తీసుకుంటే ఇంకా లోపల ఉంటుంది మనం తిట్టుకునే కన్నా. ఏ పార్టీ మీరు తీసుకోండి సార్, జగన్ గారిని తీసుకోండి, వాళ్ళ నాన్నగారు సీఎం, అప్పటిదాకా చంద్రబాబు నాయుడు హవాలో టీడీపీలో హవాలో ఉండేది. రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, పాదయాత్ర చేశారు, చక్కగా కాంగ్రెస్ గెలిచింది, ఎన్నో పేదలకు కావాల్సిన ఎన్నో పథకాలు పెట్టారు. ఈలోపు అనుకోకుండా రెండో అనివార్య కారణాల వల్ల ఆయన పాపం స్వామిశ్రవణం అయిపోయారు, చనిపోయారు. జగన్ గారు అప్పటికి మళ్ళీ పార్టీ మారింది, జగన్ గారిని జైల్లో పెట్టారు, ఎంపీ ఆయన ఆల్రెడీ. ఆయన మీద కొన్ని కేసులు వచ్చాయి, 16 నెలలు జైల్లో ఉన్నారు. కానీ 16 నెలలు జైల్లో ఉండి ఆయన ఎక్కడ కూడా ఇదైపోలేదు అనమాట. మళ్ళీ బయటకు వచ్చారు, మళ్ళీ కష్టపడ్డారు, మళ్ళీ తిరగబడి మొత్తం ఇది ఏ ప్రజల దగ్గర అయితే ఓడిపోయారో ఆ ప్రజల దగ్గరే 150 సీట్లు తెచ్చుకున్నారు. ఇక్కడ పార్టీలు మనం పార్టీలు వాళ్ళు తిట్టుకుంటారమ్మా. మొన్న చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఈ మధ్య 53 రోజులు జైల్లో ఉన్నారు. అప్పుడు జగన్ గారి పార్టీ ఉండొచ్చు. పార్టీ ఏది మనకు అనవసరం, వాళ్ళు పెళ్లిళ్ళు గట్టిళ్ళు కలుసుకుంటారు. మనం పిల్లలు అనేవాళ్ళు పార్టీలకు అతీతంగా, కులాలకి మతాలకి అతీతంగా మనం ఉండడం అనేది కనీస ధర్మం. మనలోని తప్పు చూసుకుంటాం, మనలోని తిట్టుకుంటాం. అందుకని చెప్పి దాన్ని మనం చెడుగా తీసుకోవడం, దానికి అంటే ఈ ప్రవస్తి ఆరాధ్య అయితే ఇంక అయిపోయిందండి. నేను పెద్ద వాళ్ళని నేను ఏమంటారు దాన్ని ఇచ్చేసాను కదా, ఇంకా నాకు నా కెరీరే పోయింది, ఇంకంతే, నాకు ఎవరు అవకాశాలు ఎవరండి, నాకు వెక్స్ అయిపోయినా లేదు. వెక్స్ అవ్వడానికి వీల్లేదు తల్లి. మీకు పాపం ఎవరు సునీత గారు కూడా చెప్పారు కదా, తల్లి ఇప్పటికీ నీ మీద నాకు ఎక్కడ అమ్మ మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుందమ్మా, మనం ఏం తీసుకుంటాం అదే.
మలమూత్రాలు మనలో పరమేశ్వరుడు తయారు చేస్తాడు. ప్రతి జీవిలో మలమూత్రాలు తయారు చేసేది ఆయనే. 72,000 నాడులు పెట్టి, అనేక వేల పేగులు పెట్టి, చిన్న పేగులు, పెద్ద పేగులు, కన్ను, ముక్కు, నోరు ఇన్ని పెట్టి, ఓన్లీ నేను మనుషుల గురించి చెప్తే, వెంట్రుకలు పెట్టి, తెల్ల రంగు నల్ల రంగు జుత్తు పెట్టి, పళ్ళు పెట్టి, ఇన్ని చేసి ఈ మలమూత్రాలు మళ్ళీ తయారు చేసింది వాడే, బయటికి పంపించింది వాడే. మనుషులు మనం దాన్ని జుగుప్సగలుగుతుంది. ఆయన ఎప్పుడు సూర్యభగవాన్ సర్వభక్ష యనమః పంచమహాభూతాలు గంగమ్మ తల్లి. ఆ గంగమ్మ తల్లితో మలమూత్రాలు కడుగుతున్నాం కాబట్టి ఆవిడ అపవిత్రం అయిపోతుంది తల్లి. ఆవిడ మళ్ళీ ఆ పనికి ఒప్పుకుంటుంది. మనం తాగాలంటే కూడా మళ్ళీ ఆ తల్లే మనకు ఉండాలి. ఈ మురికి నీరంతా కాలువ వల్ల సముద్రం, సముద్రం వల్ల మేఘాల నుంచి మళ్ళీ వస్తుంది. వాళ్ళకి లేనిది మనకి ఎంత తల్లి. ఆ కోణంలో కూడా ఆలోచిస్తే మీలాంటి వారు, మీరు ఎందుకంటే మీలాంటి టాలెంట్ పర్సన్స్ కావాలమ్మా. మీలాంటి టాలెంట్ పర్సన్స్ ఉంటేనే. ఇప్పుడు ప్రవస్తికతో పాటు సమానంగా పాడిన వాళ్ళు అంటే ఇంకొంచెం 1-2 మార్కులు ఇంకో వేరే కోణాల్లో పాడారు కాబట్టి మేబీ వాళ్ళు ముందుకు వెళ్ళి ఉండొచ్చు. కానీ ఇంతకుముందు ప్రవస్తి సూపర్ సింగర్ విన్నర్లో విన్ అయినప్పుడు మిగిలిన వాళ్ళు కూడా నేను పాడాము బట్ ప్రవస్తికి ఇచ్చారు అని వాళ్ళు అనుకోవచ్చు. అది వేరు, వారి సంస్కారం బట్టి ఉంటుంది. అంటే అన్నంతట్లో సంస్కారం లేదని కూడా కాదు నా భావం తల్లి. మనం ఓటమిని చక్కగా స్వీకరించాలి. గెలుపు ఓటమి, ఒక అడుగు ముందుకేస్తే ఒక అడుగు వెనకబడుతుంది అంతే. చూసావా, ఈ అడుగు ముందుకెళ్ళిన అడుగు ఎప్పుడు ఒక అడుగు ముందుకి ఒక అడుగు వెనక్కి అంతే. సూర్యచంద్రుడు కంపల్సరీ పగలు రాత్రి. సూర్యుడు సాయంత్రం 6 తర్వాత నేను సూర్యుడు అండి ఇక్కడ ఉండడానికి లేదమ్మా నువ్వు వెళ్ళిపో అంటారు. కానీ ఆయన మండుతూ ఉండాలి. నన్ను పంపించారు కదా నేను వెళ్ళిపోతాను లేదు. ఇది 28వ మహాయుగం అవుతుంది. 28వ మహాయుగం దాకా కూడా ఆయన భూమికి అటువైపు ఆయన మండుతూనే ఉంటాడు. అది ఎక్కడో వేరే కంట్రీ ఉంది అక్కడ. 72 లేక సూర్యుడు మిడ్ నైట్ సన్ అనేది అంటారు అక్కడ పాపం. ఎందుకంటే చంద్రుడు 15 రోజులు తగ్గిపోతాడు. అమ్మ నన్ను తగ్గించారు కదా, నన్ను వద్దు, ఇంకా నాకు వద్దు, ఫీల్డ్ వద్దు, వెళ్ళిపోతాను అనడానికి లేదమ్మా. ఉండాలి, రాటు తేలాలి, మనకేం తక్కువ. మోహన్ బాబు గారు కలెక్షన్ కింగ్, ఆయన చెప్పారు ఆయన నోటితో అనమాట. ఆయన రూమ్ రెంట్ ఇంత సునీత గారు అన్నారు చూడండి, కన్నీరు గురించి మాట్లాడేది తల్లి, కన్నీరు గురించి మాట్లాడేది. ఇప్పుడు నా జనరేషన్లో చాలా మంది కన్నా నేనే ఎక్కువ ఏడ్చాను జీవితంలో కానీ, పాటల్లో కానీ, ఎంపికలో కానీ. ఈవెన్ నా దాకా వచ్చినా సరే నేను అది నిన్ను ప్రేమిస్తా అనుకుంటా, నేను ప్రేమిస్తున్నా, నిన్ను ప్రేమిస్తా, శ్రీకాంత్ గారిని సూపర్ గుడ్ ఫిల్మ్స్, నాగార్జున గారిది గుడి గంటలు మోగిన వేళ పాట ఉంటుంది. అది నా మిత్రులు గంటాడ కృష్ణ గారు ఆయన రాశారు, నేను రాశాను. ఇలాంటి వ్యవస్థలు ఎలా ఉంటుందంటే నలుగురు ఎదురికిస్తారు ఆ పాట, ఎవరిది నచ్చితే వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ మొహమాటాలు, కులాలు, మతాలు ఉండవు. ఏ కులమైనా అక్కడ రావడానికి ఉంటుందేమో. కులం ఒకసారి రెండోసారి తీసుకోరు. అన్ని కులాల్లో అన్ని మతాల్లో పేదవాళ్ళు ఉన్నారు, కన్నీరు కార్చేవాళ్ళు ఉన్నారు. ఆయన పెట్టుకున్నారు, నాకు పెట్టలేదు. ఎందుకంటే పాట అప్పటిదాకా ఓకే అయిపోయింది. షిండే గారు ఆయన షిండే గారి పరిస్థితి ఏంటి, 67లో ఆయన డైరెక్టర్ అయ్యారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ పెద్ద పెద్ద హీరోలు అందరికీ చేసి కూడా ఆయన అంత ఈజీగా రావాలంటే రాదు. ఎందుకంటే ఇక్కడ కాంపిటీషను, రకరకాల ఈక్వేషన్స్, లేటెస్ట్ సినిమా ఉంటుంది, ఒక పెద్ద సినిమా అద్భుతంగా హిట్ అవుతుంది కదా అని చెప్పి తీశారు కదా, అటర్ ఫ్లాప్ అయ్యేసరికి ఆ ప్రొడ్యూసర్ నీరు గారిపోయి చిన్న సినిమా అయితే తీస్తారు. రకరకాల వాటిలోంచి రావాలి. ఇక్కడ వినయం ఉండాలి, ఒబీడియన్స్ ఉండాలి, తట్టుకోగలగాలి. నీ మొహం ముందు ఉమ్మేసినా సరే మనం తుడుచుకుని ముందుకెళ్ళిపోగలగాలి. ప్రతి చిన్నదాన్ని మనం పట్టుకుంటుంటే కూడా అవదమ్మా. అది ఇప్పుడు ఈ రాబోతున్న జనరేషన్ నేర్చుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నమాట. ఆ పాట నాది అవ్వలేదు, దగ్గరికి వచ్చేసరికి గంటా కృష్ణ గారు అయింది. అందులో కొన్ని పదాలు నా ఉంటాయి, నా పదాలు అందులో పెట్టారండి అనేసి నేను టీవీ గట్ట వెళ్ళి కుదురుతుకోదాం, నేను మళ్ళీ ట్రై చేయడం మొదలెట్టాను అనమాట. మళ్ళీ ట్రై చేసరికి మేఘమై నేను వచ్చాను, మెరుపులో నిన్ను వెతికాను, నువ్వు వస్తావని అనుకుంటా, నువ్వు వస్తావని అందులో చంద్రబోస్ గారు రాశారు. ఆ పాట వకడపరారు కానీ ఇక్కడ ఆర్బి చౌదరి గారు అందరూ మెచ్చుకున్నారు, సూపర్ అయ్యా, భలే రాశా, ఇంకేంటయ్యా నాగార్జున సినిమాలో నీకు పాట కొట్టే విజయ్ కుమార్ గ్రేట్ అయ్యా అని. అప్పటికా నేను ఇంకా అప్కమింగ్ అప్పుడప్పుడే వస్తున్నా, మెచ్చుకున్నారు, చాలా పొంగిపోయాను. ఈవినింగ్ 5:30కి ట్రైన్ అనమాట, 6 గంటలకి చెన్నై ఎక్స్ప్రెస్ ఎక్కాలి. 5 గంటలకు ఫోన్ వచ్చింది, సార్ అక్కడ డైరెక్టర్ గారు ఎవరో పోతుల రవికిరణ్ ఇంకో కొత్త రైటర్ చేతి రాయించారు సార్. పోతుల రవికిరణ్ కూడా నా మిత్రులే, ఆయన చేతి రాయించారండి, మీరు చెడుగా అనుకోకండి అనమాట. ఏం చేయలేం, వెంటనే మనం కోప్పడిపోయాయి. అక్కడ పరారు, ఆర్బి చౌదరి గారు వీళ్ళందరూ వేస్ట్ అనుకుంటే ఆకాశం మీద ఉమ్మినట్టు అవుతుందన్నమాట. వాళ్ళు అక్కడికి రావడానికి ఎన్ని కష్టాలు పడి ఉంటారు అనే ఊహించాలి మనం. వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డాక, ఎన్ని నష్టాలు పడ్డాక. ఇంటి దొంగనో సినిమా తీశారు అప్పట్లో, కోడి రామకృష్ణ గారు పెట్టి, ఇదే వాకాడపరారు. ఆ సినిమా పెట్టి మొత్తం ఆస్తి అంతా పోయింది, ఏం చేయాలో తెలియక. మళ్ళీ చక్కగా ఆయన మేనేజర్గా చేసుకుంటూ చిన్న డబ్బింగ్ సినిమాలు చేసుకుంటూ సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఆర్బి చౌదరి గారు ఉంటే, ఆర్బి చౌదరి ఈ కష్టాల్లోంచి వచ్చి కనీసం ఒక 100 మంది రామానాయుడు గారి తర్వాత సౌత్ ఇండియాలో ఇంచుమించు ఒక 70-80 మంది కొత్త డైరెక్టర్లకే అవకాశం ఇచ్చారు. 13-15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రవస్తి అంటే ఎంత గట్స్ ఉండాలి, ఎంత ఓర్పు ఉండాలి, ఎంత ఓపిక ఉండాలి ఆ తల్లికి. పాపం ఆ కోణంలో తప్ప ఆ తల్లిని ఒక్క పిసరు కూడా తక్కువ చేసే అర్హత, హక్కు నాకు లేదు. ఈ తల్లిని స్ఫూర్తిగా తీసుకుని అసలు ఈవిడ ఓడిపోవడం కాదు, ఈవిడ ఓటమికి ఇప్పుడు రాబోయే సింగర్లకు కానీ జనరేషన్ కానీ చాలా అది కనువిపోవాలన్నమాట. నిజంగానే చెప్తాను. ఎందుకంటే ఇంకో విషయం, పాప ఆ తల్లి కూడా అక్కడ ఆల్రెడీ కాస్త డబ్బున్న వాళ్ళందరూ ఏవో గిఫ్ట్లు అవి పెట్టుకున్నారండి. డబ్బున్న వాళ్ళు అంటే డబ్బున్న వాళ్ళు బోల్డ్ మంది ఖాళీ తిరుగుతున్నారు. డబ్బున్న వాళ్ళు 2-3 సినిమాలు తీసి సినిమాలు ఫ్లాప్ అయిపోయి 10-20 ఎకరాలు అమ్మేసి గోల్డ్ అంతా పోయి పరువు పోయి ఏం చేయాలో తెలియక ఉన్నవాళ్ళు ఉన్నారు కూడా. చిరంజీవి గారు ఎంత కష్టపడ్డారు, పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడ్డారు, వాళ్ళ గురించి మాట్లాడే హక్కు లేదు. కానీ వాళ్ళు మనందరికీ స్ఫూర్తిదాతలు కాబట్టి చెప్తున్నా. మధ్యలో నాగబాబు గారు ఉన్నారుగా, నాగబాబు గారు కూడా మా అన్నయ్య అంత సక్సెస్ నాకు ఇవ్వలేదు అనడానికి లేదు. ఆయన కూడా హీరోగా కనీసం 10 సినిమాలు చేసి ఉంటారు.
సూపర్ స్టార్ గారు కృష్ణ గారు అబ్బాయి రమేష్ బాబు గారు ఉన్నారు, మహేష్ బాబు గారు ఉన్నారు. మహేష్ బాబు గారు సూపర్ స్టార్ అయ్యారు, చిన్నప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నాడు, ఒక చదువుకుంటుంటారు ఆయన. రమేష్ గారు కూడా కనీసం 10 సినిమాలు 100 రోజులు ఆడే ఆ రోజుల్లో. ఆ తర్వాత ఆయనకి మార్కెట్ లేదు, ఆయన సైలెంట్ అయిపోయారు తప్ప దాన్ని ఎక్కడ మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ జనరేషన్ చెప్తున్నది, రాబోయే జనరేషను ఎంత ఓర్పిస్తే అంత. ఒక నీటి బుట్టలా పడి 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 శిలను కూడా కన్నం పెట్టేస్తుంది అనమాట. మనం ఎలా ఉండాలి? కన్నీళ్ళన్నీ చేసి కూడా సమస్య లేదు. స్వతంత్రం రావాలంటే కనీసం 200 సంవత్సరాలు పోరాడితే రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాంచి, అంటే అందులో కూడా మళ్ళీ చూసుకోండి, మనకి స్వతంత్రం వచ్చిందంటే ఒక్కరి వల్ల వచ్చిందనడం కూడా లేదు. అతివాదులు కొంతకాలం పోరాడారు, మితవాదులు కొంతకాలం పోరాడారు, తర్వాత మహాత్మా గాంధీజం అని అంటారు. ఆయన పట్టుకుని వద్దురా బాబు, మనంతా మన ఉప్పు కూడా మనం తయారు చేసుకుందాం, మన బట్టలు మనం వేసుకుందాం, మన స్కూళ్ళు మన పాఠాలు మనం చెప్పుకుందాం, ఇంగ్లీష్ వాళ్ళదొద్దు, క్విట్ ఇండియా అనే ఉద్యమం తీసుకొచ్చి ఆయన అంత ఇదిగా తీసుకొచ్చాక అప్పుడులో కూడా మళ్ళీ కులాలు మతాలు అన్నీ కూడా ఈ భారతదేశం అందరిది లౌకికవాదం, ఎవరుంటారు ఎంతమంది ఉంటారు ఉండండిరా బాబు అంటే అందులో అందరు పోరాడడంతో మనం ఈ రోజు దాకా ఇక్కడ దాకా వచ్చాం. ఆ కోణంలో అది చూసుకోవాలి. నెక్స్ట్ జనరేషన్కి చెప్పే స్థాయి నాది కాదు. ఇప్పటికీ కూడా నేను ఒక్క మాట ప్రవస్తి ఆరాధ్యాన్ని కానీ వాళ్ళ అమ్మగారిని కానీ వాళ్ళ నాన్నగారిని కానీ నేను అనుంటే నన్ను మన్నించే ప్రార్థన. ఇది మా మహానగరు దేవరాయ గారి స్ఫూర్తితో, వారి యొక్క ప్రోత్సాహంతో జనరేషన్ కష్టపడాలి అంతే, ఇంకా వేరే మార్గం లేదండి. టెండూల్కర్ గారిని తీసుకోండి, కాంబ్లే గారా కుంబ్లే గారు నాకు గుర్తురాట్లే, కుంబ్లే గారు అనుకుంటా కదా, పాత అయినండి టెండూల్కర్ గారు ఫ్రెండ్ ఉంటారు, అనిల్ కుంబ్లే కదండి, కాంబ్లేను టెండూల్కర్ ఇద్దరు పాపం కుర్రాళ్ళు అప్పట్లో, వాళ్ళు జస్ట్ అండర్ 16 or 17 అనమాట, ముంబైలో అద్భుతంగా ఆడారు వాళ్ళు. ఏంటి తీస్తున్నారని. అలాగే ఇప్పుడు ఈ కుంబ్లే కూడా బాగా ఆడారు. కొంతకాలం తర్వాత కొంచెం అదే ఆ టీనేజ్లోనే మనం కంట్రోల్ పెట్టుకోవాలి. అసలు మెగాస్టార్ చిరంజీవి గారిని ఆయన నీ మొహం చూసుకోవేద్దాంలో అన్న మహానుభావులు ఉన్నారు పాపం, అనకూడదు కానీ అది ఏ క్యారెక్టర్ ఇచ్చినా, అది ఎస్ బాస్ క్యారెక్టర్ ఇచ్చినా సూపర్ స్టార్ కృష్ణ గారికి తుడుస్తారు దాంట్లో, తోడు దొంగలని ఎందులో పాపం. కృష్ణ గారు వస్తే రండి అన్న కూర్చోండి అన్న, మా అన్న వస్తున్నాడు రా మీకు చెప్తాడు అని రౌండ్ దగ్గర కట్ చేస్తే సూపర్ స్టార్ ద్వారా మెగాస్టార్ అయిపోయారు ఆయన మహానుభావుడు. కృష్ణ గారికి స్ఫూర్తి ఇచ్చి ఫైట్లు డాన్సులు అనమాట. చిరంజీవి ఎలా చేస్తున్నారండి మీరు అని చెప్పి కృష్ణ గారు, కృష్ణరాజు గారు వీళ్ళందరూ, నాగేశ్వరరావు అతనికి చేతులు ఎత్తి మొక్కే స్థాయికి వచ్చారు. అలాగే మనం వెళ్ళాలి. చిరంజీవి గారు కూడా పాప రాజకీయాల్లోకి వద్దాం అనుకున్నారు, 7 ఏళ్ళు 8 ఏళ్ళు కష్టపడ్డారు, అవలేదు, వెళ్ళిపోయాక ఆయన సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులకు ఏం వాళ్ళు ఇస్తున్నారు. ఆ కోణంలో ఇంకా నాకు ఇది అయిపోయింది, ఇంకా నన్ను ఎవరు అసలు లేదు, ఏం లేదమ్మా, అంత కక్ష ఎవరికి ఉంటుందమ్మా. ప్రతి ఇంట్లో అంటే మీరు చూసుకోండి, కావాలంటే మన లేటెస్ట్ మన అనిల్ రావుపూడి గారు అన్నట్టు అమ్మా నాన్న అన్నాక డెఫినెట్లీ తిట్టుకుంటారండి మొగుడు పెళ్ళాలన్నాక. పైగా ఈ జాతకం గురించి కూడా కొంచెం చూసుకుంటే చంద్రుడు నెలలో 4 రోజులు 4లో 8లో 12లో ఉన్నప్పుడు మనసు కరెక్ట్గా ఉండదన్నమాట మనిషి, కనీసం ఆ 2.5 రోజులు. అలా ఒక 12 రోజులు అప్పుడు అమ్మ అన్న తిడుతుంది, లేదా నాన్న అమ్మని తిడతాడు. ఆ తిట్లు తీసుకుని మా అమ్మ వేస్ట్ మా నాన్న వేస్ట్ అంటే ఎవరింట్లోనే అమ్మ నాన్న ఉండరు అసలు. దయచేసి వాళ్ళు తిట్టుకుంటుంటారు, వాళ్ళలో మంచి మనం తీసుకుని మన నోరు ఎలా అదుపులో పెట్టుకోవాలి, మనం ఇంకా ఎంత సాధన చేయాలి, దానికోసం కోపంలో అవి పగలగొట్టి ఇవి పగలగొట్టి, లేదా ఇవో పాపం బయట ప్రెస్కి వచ్చి వాళ్ళని వెళ్ళి చెప్పుకుంటే మనమే కొంచెం ఇంకా తక్కువ అవుతామో నా భావం తప్ప ఇంకేం కాదు తల్లి. నేనేం తప్పు మాట్లాడితే మన్నించే ప్రార్థన. మా ప్రవస్తి ఆరాధ్య తల్లి గొప్ప స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాళ్ళ అమ్మగారికి ఇన్నేళ్ళు కష్టపడి ఆ తల్లిని తీసుకొచ్చినందుకు, పైకి తీసుకుని వాళ్ళ నాన్నగారికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, ఈ తల్లిని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే సింగర్స్ గొప్ప గొప్ప వాళ్ళు ఇంకా ఎంతోమంది రావాలి. జనరేషన్ కోసం, ముందు జనరేషన్ కోసం స్ఫూర్తినివ్వాలి. రామారావు తెలుగు వాళ్ళ గౌరవం నిలబడాలి అంటే ఎక్కడో సినిమా ఫీల్డ్లో రామారావు అనే వ్యక్తి, ఆ రామారావు ఎంత సినిమా ఫీల్డ్ ఎంత క్షమించాలి నిజం చెప్పాలంటే రాజకీయం దగ్గర. కానీ రామారావు వచ్చారు, కొంతకాలం చేశారు, అందరితో మంచుకున్నారు. ఆయన ఎందుకు పెట్టకూడదు? మన తెలుగువాడి గౌరవం ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలని చెప్పి ఆయన వచ్చారు. తెలుగుదేశం చక్కగా ఉంది, బ్రహ్మాండంగా ఉందన్నమాట. చంద్రబాబు నాయుడు వచ్చారు, ఇంకా తీసుకొచ్చారు. ఇది పార్టీ గురించి కదమ్మా, నేను మనస్ఫూర్తి చెప్తున్నా. సినిమా ఫీల్డ్లో తలుచుకుంటే బాలు గారు కానీ ఇంకా రెహమాన్ గారి గురించి చెప్పక్కర్లే. ఫస్ట్ టైం ఇండియాకి మనకి ఆస్కార్ అవార్డు 9 ఏళ్లలో వాళ్ళ నాన్నగారు చచ్చిపోయారు. ఆయన కష్టంతో పోలు మన కష్టమా? తమన్ గారు ఎస్ఎస్ తమన్ గారు 9 ఏళ్ళప్పుడు వాళ్ళ నాన్నగారు చచ్చిపోయారు. ఆయన కష్టంతో పోల్చి మన కష్టమా? ఏం మాట్లాడతాం? ప్రతి డిపార్ట్మెంట్లో కష్టాలు ఉంటాయి. పాపం కొందరు పెద్దవాళ్ళు తక్కువ మాట్లాడతారు, కొందరు ఎక్కువ మాట్లాడతారు. నేను చాలా ఎక్కువ మాట్లాడాను, నన్ను మన్నించే ప్రార్థన. పిల్లలందరూ కూడా హార్డ్ వర్క్ చేయడమే. ఓటమినే గెలుపుగా తీసుకుంటే గెలుపు ఇంకెలా ఉంటుందో, కష్టాన్నే సుఖంగా తీసుకుంటే ఇంకా సుఖం ఇంకెలా ఉంటుందో, నరకాన్నే స్వర్గంగా తీసుకుంటే స్వర్గం ఇంకా అసలైన స్వర్గం ఎలా ఉంటుందో, ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్ళి మన ఇండస్ట్రీకి, దేశానికి, ప్రపంచానికి మంచి స్ఫూర్తిదాతలు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మహానగర ప్రేక్షకులకి ఈ అవకాశం కల్పించిన దేవరాయ గారికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుంటున్నాను.